డాక్టర్ల ప్రభుత్వ బానిసల జడ్సన్ సంచలన కామెంట్స్. రాత్రి పగలు శ్రమ దోపిడీ, ప్రభుత్వ డాక్టర్లు అసలు ఆవేదన ఇదే. తెల్ల కోటు వెనకాల ఘోర కలియుగం. ప్రాణాలు కాపాడే వారికే రక్షణ లేదా? ప్రభుత్వ డాక్టర్ల సమయపాలన లేదు, చూస్తే కన్నీళ్లు ఆపలేరు. జీతగాళ్ళ, ప్రజాసేవకుల, ప్రభుత్వ వైద్య వ్యవస్థలో ఏం జరుగుతుంది? వైద్యో నారాయణ హరి, కానీ ప్రభుత్వానికి మాత్రం బానిసల. రోగుల ప్రాణాలు కాపాడే డాక్టర్ల ప్రాణాలకే గ్యారంటీ ఏది? కార్పొరేట్ లాభాల కోసం ప్రభుత్వ ఒత్తిళ్లు, నలిగిపోతున్న డాక్టర్లు. పవర్ఫుల్ స్టోరీ. కదం తక్కిన ఎన్హెచ్ఎం డాక్టర్లు, దద్దరిల్లిన ఇందిరా పార్క్. 17,000 మంది డాక్టర్ల ఆవేదన ప్రభుత్వానికి చేరేలా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిది. ఆరోగ్య వ్యవస్థలో గతంలో 11వ స్థానంలో ఉంటే ఎన్హెచ్ఎం డాక్టర్లు చేసిన సేవకు ఇప్పుడు వాళ్ళు దేశంలో 3వ స్థానంలో పెట్టారు. కానీ రెగ్యులర్ డాక్టర్లు ఉన్నది కొసరంతా, ఎన్హెచ్ఎం డాక్టర్లు ఉన్నది కొండంత. కానీ రెగ్యులర్ డాక్టర్లకు లక్షల్లో జీతాలు ఇచ్చుకుంటూ ఎన్హెచ్ఎం డాక్టర్లకు 6 నెలలు 7 నెలలుగా జీతాలు లేవు. ఇచ్చే జీతాలు అరకొరగా. సుమారు 12 సంవత్సరాలుగా ఎలాంటి ఇంక్రిమెంట్ లేకుండా డాక్టర్లు ఎంత కష్టపడుతున్నారో, ఎంత ఆవేద పడుతున్నారో చూడండి. కొందరు 25-30 సంవత్సరాలుగా చేస్తూ రిటైర్మెంట్ అయిపోయి, రిటైర్మెంట్ తర్వాత బయట బిచ్చమెత్తుకొని తింటున్న డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు అని ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు ఎన్హెచ్ఎం కింద చేస్తున్న డాక్టర్ల ఆవేదన ఏందో, వారి కష్ట నష్టాలు ఏందో మీరు వినండి. డోంట్ స్కిప్, డోంట్ ఫర్గెట్. డాక్టర్ల కష్టము నేడు తెలంగాణని దేశంలో 3వ స్థానంలో నిలబెడితే, నేడు ప్రభుత్వం ఆ డాక్టర్లని ఇందిరా పార్కులో ధర్నా చేసే స్టేజ్కి ఎందుకు తీసుకొచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఓ ప్రభుత్వ పాలకులారా, ఇప్పటికైనా మారండి. మారి ఎన్హెచ్ఎంలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. మీ జేసీఎల్ న్యూస్ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ ఫ్రమ్ ఇందిరా పార్క్, హైదరాబాద్. చేసి ఈ డిస్పెన్సరీ సైడ్లో మీకు చేసిస్తే ఎలాంటి ఇలా బెనిఫిట్స్ ఉంటాయి? బెనిఫిషరీస్ చెప్పండి. ఎన్నేళ్ళ నుంచి సర్వీస్ చేసిన ఉద్యోగులను ఈరోజు రోడ్ల మీద తీసుకోవడం చాలా దారుణం. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళది గత 6 నెలల కింద వరకు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కింద ఉండేది. అసలు వాళ్ళని వీళ్ళని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కింద మార్చింది. దేనికోసం మార్చిండ్రు? ఎందుకింత పగ వీళ్ళ మీద? ఎందుకు కోపం వస్తే ఇంకా నాకు 10 నిమిషాలు నాకు అర్థమైపోయింది. ఏంటంటే వీళ్ళు ఇదివరకు మన తెలంగాణ నేషనల్ హెల్త్ మిషన్లో 11వ ర్యాంకులు ఉండే, వీళ్ళందరూ కొట్టాడి దాన్ని 3వ ర్యాంకు పట్టుకొచ్చింది ఈరోజు. అంతేకాకుండా ఈరోజు తెలంగాణలో ప్రసూతి మరణాలు తగ్గినాయి, అర్థమైందా? శిశువుల మరణాలు తగ్గించారు. అంటే ఈరోజు కార్పొరేట్కు దెబ్బ తాకుతుంది. అంటే అపోలోకు, యశోదాకు, కిమ్స్కు అటువంటి పెద్ద పెద్ద దవాఖానలు ఏవైతుందో వాళ్ళకి గిరాకీ తగ్గిపోతుంది. కాబట్టి వీళ్ళను దిగజార్చాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఉస్మానియా దవాఖాన పోయిందా? పోలే. అది కూడా కొట్టి కంటిన్యూ పోతారు. ఎందుకంటే మెగా ఉంటుంది వారికి. అపోలోకి పోతారు, వేరే దవాఖానలు అన్నింటికి పోతారు. కానీ ఇప్పటి వరకు పేదల దవాఖానకి ఎక్కడ కూడా రాలేదు. ఈరోజు వాళ్ళు ఏమడుగుతుంటారు? వాళ్ళని ఏం చేసి ఇవన్నీ చేసినందుకు అంటే ఈరోజు వాళ్ళకి ఇచ్చిన బహుమతి ఏంటంటే, ఈరోజు ప్రాణాలు కాపాడుతున్నందుకు, పిల్లలు చచ్చిపోకుండా కాపాడుతున్నందుకు వాళ్ళకి ఇచ్చిన బహుమతి ఏంటంటే, ఈరోజు కాంట్రాక్ట్కి వెళ్ళి తీసుకొచ్చి మన ఏది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ చేసేది. దీని వెనక కుట్ర ఏంటంటే కార్పొరేట్ కుట్ర. వీళ్ళని నిరుత్సాహపరచాలి, రోడ్లు ఎక్కాలి, ధర్నాలు చేయాలి, వీళ్ళని ఇబ్బంది పాలు చేయాలి. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రులలో మళ్ళా మరణాలు పెరగాలి, మళ్ళీ కార్పొరేట్ వ్యవస్థ పెరగాలి అనే కుట్రతోని రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఇందులో పాల్గొని కావాలని చేసినటువంటి కుట్ర. ఈరోజు 3వ స్థానానికి బట్టి వచ్చిన వీళ్ళ ప్రోత్సాహం ఇవ్వాలి, వీళ్ళ ఇంక్రిమెంట్లు పెంచాలి, వీళ్ళ పర్మనెంట్ చేయాలి. ఈరోజు పంజాబ్ రాష్ట్రంలో చేసారు, హర్యానా రాష్ట్రంలో చేసారు, కర్ణాటకలో కార్పొరేషన్ చేసారు, ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ చేసారు. ఈరోజు అవన్నీ చేసే బదులు, ఈరోజు వీళ్ళ ప్రమోషన్ ఇచ్చే బదులు వీళ్ళ దిగజారి తీసుకుపోయి వీళ్ళని ఏకంగా అవుట్ సోర్సింగ్ చేసిందంటే, ఈరోజు అవుట్ సోర్సింగ్ కొంచెం దండ చేస్తారు మనోళ్ళు. ఇక వీళ్ళ జీతాలు కట్టింగ్ 7,000 ఈఎస్ఐ కట్ చేసుకుంటారు కానీ కట్టరు, పిఎఫ్ కట్ చేసుకుంటారు కానీ కట్టరు. అదే మళ్ళీ వీళ్ళ జీతాలకు వెళ్ళి సపరేట్గా కమిషన్ కొడతారు. కాబట్టి ఇవన్నీ కూడా కుట్రలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి కావాలని ప్రభుత్వ ఆసుపత్రుల యొక్క ప్రతిభను
వాళ్ళు చేస్తున్న పనితీరును దాన్ని దిగజార్చాలని కుట్రతోని ఈరోజు, ఎందుకంటే ఈరోజు పర్మనెంట్ నౌకరు లేవు, వాళ్ళ పర్మనెంట్ అంత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్గా ఉన్నది. కాబట్టి మెయిన్గా వాళ్ళ పనిచేస్తున్న ఎవరంటే ఈరోజు నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు. కాబట్టి ఈరోజు 3వ స్థానానికి వచ్చింది. వాళ్ళు చాలా గర్వంగా కూడా చెప్పగలుగుతున్నారు. ఈరోజు దయచేసి మీరు చెప్తున్నారు రేవంత్ రెడ్డి. నేను నారాయణపేట నుంచి వచ్చాను. మేము ముఖ్యంగా ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ నుండి ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ప్రతి ఎంప్లాయీ ఎన్హెచ్ఎంలో పనిచేసే ప్రతి ఎంప్లాయీ రెగ్యులర్ కావాలని కోరుకుంటున్నాం. మా ఫస్ట్ డిమాండ్. అదేవిధంగా మా మహిళా ఉద్యోగులందరికీ మెటర్నిటీ లీవ్లో విత్ పేమెంట్ ఉండాలి కంపల్సరీ. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నారాయణపేట జిల్లాలో రీసెంట్గా ఒక అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేసే ఏఎన్ఎంకు డెలివరీ అయింది. డెలివరీ అయిన 1 మంత్కే వచ్చి జాయిన్ అయింది. ఎందుకమ్మా నువ్వు వచ్చి జాయిన్ అవుతున్నావు అని అడిగితే, సార్ నా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నేను మెటర్నిటీ లీవ్లో ఉంటే నాకు శాలరీ రాదు, శాలరీ రాకపోతే నా కుటుంబం గడవదు, కాబట్టి నేను వచ్చి విధుల్లో జాయిన్ అవుతున్నాను అన్నది చాలా బాధ అనిపించింది. కంపల్సరీ మెటర్నిటీ లీవ్లో ఉండే ప్రతి ఉమెన్ ఎంప్లాయీకి కంపల్సరీ పేమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే పిఎస్సీలలో కాంటిజెంట్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ నుంచి అవుట్సోర్సింగ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక డెలివరీ జరగాలి, పిఎస్సీలో డెలివరీ జరగాలంటే ఒక ఆయా పని చేయాలి. ఆయా పని చేస్తే, వాచ్మెన్ పని చేస్తేనే, ఏ సెక్యూరిటీ ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు. ఎట్లాగంటే వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ లేకపోతే ప్రజల్ని ఏం కాపాడతారు అనేది నేను కోరుకుంటున్నాను. మా ముఖ్య డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ స్పందించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. మీ పేరు చెప్పి. మీడియాకు నమస్కారం. నా పేరు డాక్టర్ టి వెంకటరమణ. నేను ఎంఎల్హెచ్పి అంటే పల్లె దవాఖానలో పనిచేస్తున్న డాక్టర్ని. నేను గత 6 సంవత్సరాల నుంచి 2021 నోటిఫికేషన్ నుంచి నేను వృత్తిలో ఉన్నాను. ఇప్పటికే 6వ సంవత్సరం నడుస్తుంది. ఈ పోరాటానికి రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి నుంచో మేము చూస్తున్నాం, అంటే మనకి ఇప్పుడు పోరాటం జరుగుతుంది కదా, కాంటిజెంట్ వర్కర్ నుంచి డాక్టర్స్ వరకు అన్ని క్యాడర్ల వాళ్ళని చూస్తుంటే 25-30 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళకు ఎలాంటి ఇన్సూరెన్స్ కానీ, రెగ్యులర్గా పే స్కేల్ కానీ, మెటర్నిటీ లీవ్స్ కానీ, అలాగే వాళ్ళకి రెగ్యులరైజేషన్ కానీ లేదు. అంటే ఈ కాంట్రాక్ట్ పద్ధతి అనేది ఎట్లా అంటే గవర్నమెంట్ ఒక ఇదిగా చూస్తుంది, దాన్ని ఎంతసేపు ఒక వాళ్ళ వ్యత్యాసాన్ని ఇచ్చేస్తుంది, బానిసత్వంగా చూస్తుంది కాంట్రాక్ట్ అనే పద్ధతి అనేది. ఎంతోమంది డ్యూటీ వృత్తి లోపలనే కోవిడ్ సీజన్లో ఎంతో ఇది చేసి వాళ్ళని కాపాడినరు. అలాంటి వాళ్ళకు కూడా కనీసం ఒక ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించలేకపోయింది. అంటే దేనికోసం చేస్తున్నాం? మా భద్రత కోసమే కదా. ఒక కనీస హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మాకు లేకుండా చేస్తే ఇంకా దేనికోసం ఈ ఉద్యోగం? 1వ తారీఖు మేము ఏమన్నా ఈఎంఐలు ఉంటాయి, ఈఎంఐలు ఎంతోమందికి ఉంటాయి. 1వ తారీఖు జీతం లేదు. 2-3 నెలల నుంచి ఇప్పుడు స్పర్శ అనేది వచ్చింది. స్పర్శ రావడం వల్ల 3 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి, అంటే 3 నెలలకు కూడా మాకు జీతాలు పడతాయా అనేది ఒక డౌట్ ఉన్నాయి. అంతవరకు మేము అప్పులు చేసుకొని మరి కట్టాల్సి వస్తుంది. ఎంతోమంది 2-3 పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి? వాళ్ళు అందరూ కూడా డబ్బున్న వాళ్ళే ఉండరు కదా. ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఎమ్మెల్యేస్పీగా నా వృత్తి, నా క్యాడర్, నాకు ఉన్న ఆర్డర్ కాపీ, నేను ఎమ్మెల్యేస్పీగా ఉన్నాను, పల్లె దవాఖానలో పనిచేయాలి. కానీ నేను గత 2.5 సంవత్సరాల నుంచి పిఎస్సి మెడికల్ ఆఫీసర్గా ఇన్ఛార్జ్ ఆర్డర్స్ ఇచ్చారు. అంటే నాకు ఇక్కడ భారం చూడండి, మీరు ఒకసారి మీడియా గ్రహించాలి దీన్ని. నా వృత్తి నేను చేసుకోగలుగుతా, 9 నుంచి 4 గంటల వరకు నా టైమింగ్స్ ఉంటుంది. కానీ నేను పిహెచ్సి అంటే మండల లెవెల్లో ఒకటే పిహెచ్సి ఉంటుంది, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అనేది. దానికి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ బర్డెన్ అనేది మండల్ మొత్తానికి నేను ఎంతో ఇన్ఛార్జ్గా ఉండాలనంటే పొలిటికల్ మనకి ప్రెజర్ వస్తుంది. మనము వైద్యం అందించాలి పేషెంట్లకు, మళ్ళీ దాంతోపాటుగా రిపోర్ట్స్ అన్నీ చూసుకోవాలి, అన్ని రకాలు చూసుకోవాలి. దాంట్లో మనకి ఏంటంటే నారాయణపేట మాది ఇంటీరియర్ ప్లేస్. ఇక్కడ నుంచి ఆ నారాయణపేట ఇంటీరియర్ ప్లేస్ అంటే మాకు నేనున్న పిహెచ్సి నర్వ మండల్ నాది. నర్వ మండల్ అనేది యాస్పిరేషన్ మండల్. టోటల్ డిస్టిక్ లోపలనే నాకు టోటల్గా యాస్పిరేషన్ మండలాలు ఉన్నాయి, 10 మండలాలు ఉన్నాయి. దాంట్లో 10 మండలంలో నాది యాస్పిరేషన్ కింద ఉన్న రెగ్యులర్ మనకు ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ అక్కడ లేడు. 2.5 సంవత్సరాల నుంచి రెగ్యులర్ మెంబర్ ఆఫీసర్ రావట్లే, ఎవరు కూడా రావట్లే. అంటే ఒక ప్రతి కలెక్టర్ కానీ ఎక్కడ కూడా మేము ప్రతి ఎంపీకి కానీ మినిస్టర్స్ కానీ ఎన్నో రికమెండేషన్స్ ఇచ్చినాం, ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. ఇప్పటి వరకు కూడా ఇది లేదు. కలెక్టర్ దగ్గర వెళ్ళినా ఎవరి దగ్గర ఏమంటారు, మ్యాన్ పవర్ గురించి మా దగ్గర మాట్లాడకండి అని ఒకటే మాట అని అంటారు. మ్యాన్ పవర్ లేకపోతే మేము ఎలా చేయాలి? మాకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా మేము చేసుకోగలుగుతాం. నువ్వు దానికి మించిన స్థాయిని పెట్టి నువ్వు పిఎస్సీ లోపల ఇస్తే మాకు ఎంత పడిన ఉంటుంది? ఉన్న ఎన్నికలన్నీ రాలిపోతున్నాయి. మాకు 9 గంటలకు హడావుడిలో పోవాలి. మేము ఎంత హడావుడిలో పోవాలి? మండలి లెవెల్ అంటే అంత హడావుడిలో పోవాలి. మేము ఎంత ప్రెజర్ ఉంటుంది? రీసెంట్గా చిరాకు వచ్చి నేను రిజైన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. నా పిఎస్సి వాళ్ళు సంబంధించి నాకు మళ్ళీ డిఎంహెచ్ ఆఫీస్ని గారిని కలిసి రికమెండేషన్ చేసి మళ్ళీ చేసుకో, నీ డ్యూటీని ఇట్లా చేసుకో, మంచి వర్కర్, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటే నేను మళ్ళీ రీజైన్ కావడం వల్ల ఎంత ఒత్తిడి ఉంటే నేను రిజైన్ చేయగలుగుతా? ఒక జాబ్ సాధించుకోవాలని అంటే మనం ఎంత కష్టపడాలి? చిన్నప్పటి నుంచి మనం ఎల్కేజీ యూకేజీల నుంచి ఎంతో పోరాడి ఎంతో కష్టపడి గవర్నమెంట్ జాబ్లు నోటిఫికేషన్ లెక్క 10 సంవత్సరాల నుంచి బీటెక్ వాళ్ళు రోడ్ల మీద పడుతున్నారు. ఒక జాబ్ రావాలంటే ఎంతో సంతోషపడతాం మేము. ఆ సంతోషానికి ఒక 4 నెలలు 2 నెలలు మాకు 5 సంవత్సరాల లోపల
అయిపోతుందా? ఒక ఎంప్లాయ్ అనేది రిటైర్మెంట్ వరకు రావాలని అంటే చాలా ఇది కావాలి. అది మా గవర్నమెంట్ జాబ్లో వచ్చిన తర్వాతనే మాకు కూడా అర్థమవుతుంది. ప్రైవేట్ సంస్థలు ముందుకు పోతున్నాయి, గవర్నమెంట్ సంస్థ వెనకబడిపోతుంది, ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అని అంటే నేను కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిన తర్వాత నాకు తెలిసింది. ప్రభుత్వాలు కూడా మాకు అన్ని రకాల సహకారాలు అందిస్తే మేము కూడా ప్రభుత్వాలను ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు మనకి జగ్గన్న గారు అని ఒకరు మాట్లాడారు, ఎన్నో వాస్తవ విషయాలు మాట్లాడారు వాళ్ళు. CDR కానీ, CDR అంటే చైల్డ్ డెత్ రివ్యూలు కానీ, MDR మదర్ డెత్ రివ్యూలు కానీ ఎంతో మేము దానిని తగ్గించినాం. 11వ స్థానం నుంచి 3వ స్థానానికి తెచ్చినాం. దానికి ఎంతో అప్రిషియేట్ చేయాలని అన్నారు. వాళ్ళకి అర్థమైంది ఒక పేపర్ చదివితే. ఇన్ని కలెక్టర్లకు కానీ ఇంత ప్రభుత్వాలకు కానీ ఎందుకు అర్థం కావట్లేదు? స్థాయిని ఎంతో కింది స్థాయి నుంచి చేస్తున్నాం. బిల్ల పుట్టిన కా నుంచి కాదు. ఒక రాజకీయ వ్యక్తి 18 సంవత్సరాలు అయితే ఓటు కోసం తనలాడతాడు. ఓటు ఎంతమందికి ఉందని రాజకీయవేత్త తనలాడతాడు. మేము ఆ 18 సంవత్సరాల నుంచి మేము 30 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి నుంచి చచ్చిపోయే వరకు కూడా మా దగ్గర లిస్ట్ ఉంటుంది. 30 సంవత్సరం ఉందంటే వానికి అరే బీపీ షుగర్ వచ్చే వయసు రావంది, బీపీ షుగర్ చెక్ చేయడానికి వన్ లైన్ లిస్ట్ తీసుకో. మైగ్రేషన్లో ఉంటారు ఎక్కువ మంది, వాళ్ళు వలసలో వెళ్ళింటారు. వాళ్ళని కూడా ఫోన్లు చేసి మరి అమ్మ గర్భవతి అయినా వాళ్ళు ఇదే ఉంటుంది. ఆశా వర్కర్ల కా నుంచి ప్రతి ఒక్కరిది కూడా చేస్తేనే ఇంత సహకారాన్ని అందిస్తాం మేము. ఎంతో ఆవేదనతో వచ్చిన వాళ్ళు ఇక్కడ అందరూ కూడా 17,000 మందికి మించినంటే 3,000 మంది వచ్చిండ్రు. ఇంకా 17,000 మంది కూడా వస్తే ఎంతో ఉత్సాహం అవుతుంది. ఇది మొట్టమొదటిసారి కాబట్టి కొంత స్థాయిలో చేస్తున్నాం. నెక్స్ట్ టైంకి ప్రభుత్వం మాకు నిరసనలు కానీ ఇలాంటివి కానీ మాకు స్పందించకపోతే నెక్స్ట్ ఉద్యమం మేము ఉధృతంగా దీన్ని చేస్తాము. అసెంబ్లీ వరకు కానీ ఎక్కడి వరకు కానీ పోగలుగుతాం. నిరవధిక సమ్మె కూడా నిర్వహిస్తాను, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ నాకు సమావేశం టైం ఇచ్చినందుకు మీడియా మీడియా మిత్రులకు నమస్కారము. నా పేరు వచ్చేసి డాక్టర్ శ్రీలత. నేను చదువుకున్నది వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్. నేను ఏదైతే డిస్పెన్సరీలో 2017లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ డిస్పెన్సరీ వచ్చేసి నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో PSC మద్దూరులో ఉంటుంది. మేజర్గా మన డిస్పెన్సరీ PSCలో పెట్టడానికి గల కారణం ఏంటంటే మనం అక్కడ ఉండే పబ్లిక్కి మేజర్గా ప్రమోషన్ అనమాట. హెల్త్ ప్రమోషన్స్ ఎలా ఉండాలి అంటే మనం మెడిసిన్స్తో పాటు వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే ముఖ్య ఉద్దేశం ఉంటుంది. దాంతోపాటు మనం చేసే ట్రీట్మెంట్స్ అంటే డిస్పెన్సరీ హ్యాండ్ ఓవర్లో ఉండే ట్రీట్మెంట్స్ అనేది వాళ్ళు ఫర్దర్గా ఒక డాక్టర్ ఆధీనంలో నేర్చుకుని వెళ్ళి ఇంట్లో కూడా ఫాలో అయ్యే విధంగా ఉంటుంది. పుష్ప, మాది నారాయణపేట డిస్టిక్. నేను ANMగా మాట్లాడుతున్నా, మల్టీపర్పస్ హెల్త్ వర్కరు. నాకు ఇప్పటికీ మేము ఇందులో పనిచేయబట్టి మేము 15 సంవత్సరాలు అవుతుంది సార్. మాకు మా ఉద్యోగ భద్రత అనేది మాకు ఏం లేదు. ఈ వయసులో మాకు ఎగ్జామ్ పెడితే మేము ఏం రాస్తాం సార్? ఎగ్జామ్ రాసి మేము పాస్ అయ్యి మేము జాబులు తెచ్చుకుంటాం సార్. కోవిడ్లో మా నారాయణపేటలో 6 మంది సిస్టర్లు, 42 మంది ఆశా వర్కర్లు, మా PSలో 50 మంది సిబ్బందిలో సర్వీసెస్ ఇచ్చేసి లాస్ట్కి నాకు కోవిడ్ వచ్చింది. ఒకవేళ నేను చచ్చిపోతే నా కుటుంబం రోడ్డు మీద పడే వాళ్ళే కదా సార్. వాళ్ళకి ఏమైనా భద్రత ఇస్తుండ్రా గవర్నమెంట్? ఒక ANC వస్తుందంటే ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందంటే ఆ సంతోషం మాకే ఉంటుంది. ఒక పిల్లవాడికి మేము వ్యాక్సినేషన్ చేస్తే అది సంతోషం మాకే ఉంటుంది. చేసుకోకపోతే వాళ్ళు ఎంబడబడి మీరు వ్యాక్సిన్ చేసుకోవాలని వాళ్ళు ఎంబడబడి చేస్తాము. 30+ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఎవరింట్లో BP ఉంది, ఎవరింట్లో షుగర్ ఉంది అనేది వాళ్ళకి ప్రతి నెల మెడిసిన్ ఇచ్చుకుంటూ వాళ్ళకి సర్వీసెస్ ఇస్తున్నాము. తర్వాత మాకు ప్రతిదీ టార్గెట్లు ఉంటాయి, అచీవ్మెంట్లు ఉంటాయి. ఇది చేయలేదు. గవర్నమెంట్లో ఎన్ని హాస్పిటల్, గవర్నమెంట్లో ఎన్ని డెలివరీలు అయినాయి, ప్రైవేట్లో ఎన్ని డెలివరీలు అయినవి, ప్రైవేట్కి మీరు ఏమన్నా పంపిస్తుండాలంటే ప్రైవేట్కి ఎందుకు పంపిస్తాం సార్? మీకు పంపించడానికి గవర్నమెంట్లో సర్వీసెస్ చేసేటప్పుడు గవర్నమెంట్లోనే మేము పని చేస్తాము, గవర్నమెంట్కే పంపిస్తాము. అసొంటప్పుడు మాకు ఇన్ని పనులు పెట్టేటప్పుడు మాకు గవర్నమెంట్లో కూడా రెగ్యులర్ చేయాలి కదా సార్. రెగ్యులర్కి వచ్చేసరికి ఎవరు కూడా వెనకాడతారు. అసలు రెగ్యులర్ సమస్యనే తీసుకొస్తలేరు. ఇంత వయసులో మీరు ఎగ్జామ్స్ రాయమంటే ఏమని రాస్తాం సార్ మేము? మాకు 70 మార్కులు ఎగ్జామ్ పెడితే ప్రైవేట్ వాళ్ళంతా కోర్టుకు వెళ్ళిండ్రని మాకు దాంట్లో కూడా మార్కులు తక్కువ చేస్తే మాకు ఎట్లా జాబ్ వస్తుంది సార్? అందుకోసం ఈరోజు మేము ఈ ఉద్యమంకి వచ్చినాము. ఇది ఎంతవరకు పోతే అంతవరకు మేము పోరాడతాం సార్. మా ఉద్యోగ భద్రత మేము కల్పించుకోవాలని మేము అందరం కలిసి మేము ఒక ఐకమత్యంగా ఇక్కడ మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఇక్కడ ఇవాళ NHM JSC వారు నేషనల్ హెల్త్ మిషన్ కింద ఈ ప్రభుత్వ వైద్య రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా 78 కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగులందరూ కూడా ఇవాళ ఒక JSCగా ఏర్పడి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. వారు అడుగుతున్నది ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత ఉండాలి, అదేవిధంగా మాకు జీతాలు కూడా మిగతా ఉద్యోగులతో సమానంగా మాకు జీతాలు ఇవ్వాలి. అడుగుతున్నది ఇది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారమే ఇది సమంజసమే ఉన్నది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఒకే రకమైన పనిచేస్తున్న వాళ్ళకి వేతనాలలో జీతాలలో తారతమ్యాలు ఉండటానికి వీల్లేదు, జీతాలు ఒకే రకంగా ఉండాలి. ఒక వైద్యం చేసే డాక్టరు
టెంపరీ కాంట్రాక్టుకు తర్వాత రెగ్యులర్ ఉద్యోగికి మధ్యన జీతాలలో తారతమ్యాలు ఉండకూడదనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అదొక కేవలం వైద్యుల విషయంలోనే కాదు, మొత్తం 78 కేటగిరీల ఉద్యోగుల విషయంలో కూడా ఈ తారతమ్యం ఉండకూడదు అనేది సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశం. ఉద్యోగ భద్రత ఉండాలి, లీవ్ల విషయంలో సామ్యత ఉండాలి. ఈ విషయాల్లో తప్పకుండా మరి వారు అడుగుతున్నది ఒక న్యాయమైన డిమాండే. ఈ న్యాయమైన డిమాండ్ పరిపూర్తి కోసం మేము కూడా ప్రయత్నం చేస్తాం. మన దగ్గర ప్రపంచ బ్యాంకు సలహాల మేరకు ఈ వ్యవస్థ ఏర్పడింది. అయితే ఏర్పడిన ఈ వ్యవస్థ అనేదాన్ని మనకు ఏర్పడినటువంటి ఈ వ్యవస్థను ఇవాళ ఇంకా కొనసాగుతున్న సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో దీన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మరి ఈ ఉద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి, పరిష్కారాలను సాధించడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తాను. చేయడానికి అని చెప్పి మిమ్మల్ని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఈ రోజు మీరు ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చింది. దవాఖానలో పని చేయాల్సిన వాళ్ళను, ఈ రోజు ప్రజల సేవలు అందించాల్సిన వాళ్ళను, ఈ రోజు వాళ్ళకు ఎవరికైతే శిశువుల పిల్లలకు సేవలు అందించాల్సిన వాళ్ళని ఇవాళ ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళను వెనక గుంజి ఈరోజు ధర్నా చౌక్ లో కూర్చోబెట్టిండ్రు. ఎవరు కూర్చోబెట్టిండ్రు? శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు కూర్చోబెట్టిండ్రు. మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టిండ్రు. ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా దవాఖానకు రాడు, ప్రభుత్వ దవాఖాన పేట్ పొడుచు దవాఖానకు రాడు, గాంధీ దవాఖానకు రాడు, అపోలో దవాఖాన పోతాడు, మెడికోడ్ దవాఖాన పోతాడు, అడిపోతాడు. కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, మిత్రులారా, మీది ఇది మొదటి ధర్నానే కావచ్చు, కానీ బలంగా కొట్టాలండి. మీరు కొట్టాడేది మీకోసం కాదు. ఈ రోజు మీరు బలంగా ఉంటే, మీరు ధైర్యంగా ఉంటే, మీకు ఆర్థిక స్వాతంత్రం వస్తే, మీకు మంచి జీతాలు వేస్తే పేదోళ్ళకి ఇంకా సేవలు చేయొచ్చు, పేదోళ్ళ మరణాలు తగ్గియచ్చు, శిశు మరణాలు ఇంకా తగ్గియచ్చు. గ్రామీణ స్థాయిలో ఉన్న పేద మహిళలు, స్లమ్లలో ఉన్న పేద మహిళలు కల్లా ఎగరేసుకొని ధైర్యంగా నేను ప్రభుత్వ ఆసుపత్రికి పోతే నేషనల్ హెల్త్ మిషన్ డాక్టర్లు ఉంటారు, వాళ్ళు మనం కాపాడుతారనే ధైర్యం వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా, డిమాండ్ కూడా చేస్తున్నా. వీళ్ళ న్యాయమైన డిమాండ్లు మీరు వెంటనే వీటన్నిటిని కూడా మీరు ఇమీడియట్ గా వీటన్నిటి కూడా అమలు చేయాలని కోరుకుంటా. ఖచ్చితంగా పెద్ద ఎత్తున మనం ఉద్యమం చేద్దాం. వచ్చే రోజుల్లో అసెంబ్లీ నడుస్తుంది, చలో అసెంబ్లీ పోదాము. 14వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. క్యాబినెట్ మీటింగ్ లో కూడా మీరు అందరు మంత్రులకు కలిసి, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, దీని వెనక ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది. ఎందుకంటే మెడికోడ్ దవాఖాన అంతా వాళ్ళదే. నాకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పెద్దగా ఉంటుందని అనుకుంటలేదు. ఎందుకంటే మెడికోడ్ దవాఖాన ఎక్కడికి పోతే అక్కడ ఉరుకుతుండు, అపోలో లేడబెడితే అక్కడ ఉరుకుతుండు. ప్రైవేట్ ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో పేదవారికి వైద్యం అందుతుంది, పేదవారికి వైద్యం చేస్తుంది. నిజంగా ప్రభుత్వ ఆసుపత్రి గల్లా ఎగిరేసుకొని పోవాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది, అప్పుడు వీళ్ళ సత్తా ఏంటో తెలుస్తుంది. వీళ్ళ సత్తా, వీళ్ళ దమ్మ మీకు తెలియదు, మీరు అక్కడ బోరు మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. రద్దు చేసి NHMS ఉద్యోగులందరినీ ఆ స్టేట్ హెల్త్ సొసైటీలోనే కొనసాగించి వారికి ఆ స్పర్శ్ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరుతున్నాము. NMS సిబ్బంది జీతాలను సకాలంలో చెల్లింపు అంటే ప్రతి నెల 5వ తేదీ లోపు చెల్లించాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగికి ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ మరియు 8% లాయల్టీ బోనస్ అందించాలి. 2027 నుండి పెండింగ్ లో ఉంది. NHM విభాగంలోని ప్రతి మహిళా సిబ్బందికి క్యాడర్ సంబంధం లేకుండా 180 రోజుల వేతనం కూడిన ప్రసూతి సెలవులు గట్టిగా మహిళా సిబ్బంది అందరూ గట్టిగా కొట్టాలి. ఏదైనా NHM ఉద్యోగి మరణించినైతే వాటికి కుటుంబం 50 లక్షల ఎక్స్గ్రేషియాతో బానిస సంఖ్యలు తప్ప మనం తెచ్చుకున్న తెలంగాణలో మీరు చదివిన ప్రతి డిమాండ్ మీకు ఇవ్వవలసిందే. ఇచ్చేదాకా మీరు పోరాటం చేయండి. 14వ తారీఖు క్యాబినెట్ లో దీన్ని చర్చకు రావాలి. చర్చకు వచ్చేటట్టుగా మీరు ఖచ్చితంగా మంత్రులందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి. అంతేకాకుండా గట్టి ప్రోగ్రామ్ తీసుకోండి. ఏవేవి? చెలో అసెంబ్లీ, చెలో సెక్రటరియట్, చెలో రాజ్ భవన్ అనేది ఉన్నారు. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, న్యాయమైన డిమాండ్లను, న్యాయమైన డిమాండ్లను ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. ఉద్యోగుల ఐక్యత.
ఎన్హెచ్ఎంఎస్ ఉద్యోగుల ఐక్యత, ఎన్ఎంఎస్ ఉద్యోగుల ఐక్యత. జోహార్లు, జై తెలంగాణ, మేరా భారత్ మహాన్.